శ్రీ గురుభ్యో నమః. సర్వమయీ, సర్వము తానై ఉన్న అమ్మ. కుమ్మరి కుండని చేస్తాడే కాని తాను కుండగా ఉండలేడు. భగవద్విషయంలో అలా కాదు. తాను సృష్టించగలడు, తానే సృష్టిగా ఉండగలడు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అంటోంది తైత్తిరీయం. ఆ పరమాత్మ ఈ జగత్తును సృష్టించి అదే జగత్తులోకి తానే ప్రవేశించాడు. మనం మన ఇళ్లకు యజమానులం, ఓనర్స్ మాత్రమే. ఈశులం, లార్డ్స్ కాలేము. గోడలు, తలుపులు, కిటికీలు అన్నిటి నిండా మనమే నిండి ఉండలేము. కానీ ఈ విశ్వానికి ఈశ్వరుడు ఓనర్ మాత్రమే కాదు, లార్డ్ కూడా. అలా ఆ సర్వేశ్వరియే సర్వమయ్యి. కుండకు మట్టి ఉపాదాన కారణమైనట్టు సృష్టికి ఉపాదాన కారణం అమ్మే. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనే వాక్యం చాందోగ్య ఉపనిషత్తులోని మహావాక్యం యొక్క అర్థం కూడా ఇదే. ఈ జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే. ఇందులో ఏమాత్రం భేదం లేదు. అమ్మ సర్వములో సర్వమై సర్వంగా ఉన్నది. భూతత్వం నుండి శివతత్వం వరకు సకల తత్వములు కలది అమ్మ. శబ్దరూపంలో అంటే ఆ నుండి క్ష వరకు అక్షర స్వరూపమై మన చెవులలో ప్రవేశిస్తోంది అమ్మ. అందుకే అమ్మకు సర్వమయీ అని పేరు. ఈ సత్వం హద్దుల్లేక సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది. సృష్టి రూపము అమ్మ రూపమే. సృష్టిలో కోటానుకోట్ల జీవుల రూపం కూడా అమ్మయే. అందులో పంచభూతాలు అనేవి అమ్మ నుండి పుట్టినవే. ఆయా జీవుల స్వభావాలను కూడా అమ్మ నుండి పుట్టినవే. సకల జీవుల ఉనికి కూడా అమ్మే. విశ్వమే అమ్మ రూపం అని తెలియడమే విశ్వరూప సందర్శనం. సర్వశక్తిమయీ విభూతి యోగం, సర్వమయీ విశ్వరూప సందర్శన యోగం. రకరకాలైన బట్టలకు పత్తి ఆధారంగా ఉన్నట్లు విశ్వం యావత్తుకు ముడిసరుకు అమ్మే. ఆభరణం బంగారుమయం, ఘటం మట్టిమయం, వస్త్రం పత్తిమయం, ప్రపంచం అమ్మమయం.